రామ 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 శ్రీరామచంద్ర రామ. ఏమయ్యా ఇది న్యాయమేనా? నేను రాముడిని కలుసుకుంటాను. ఇది సరైన చోటు కాదండి, ఇక్కడ మీరు కొనడం కాదండి. ఏమయ్యా మీ ఇద్దరి మధ్యన ఎందుకు ఈ గలాట? ఏంటి జరుగుతుంది? ఏమీ లేదయ్యా, ఇది రాముడిని కలుసుకుంటే ఆయన అడ్డం పడుతున్నారు. చూడండి ఒక విషయం, మనకి ఆ దేవదేవుడు అంతటా ఉన్నాడు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని లేదు. ఆయన మనలో కూడా ఉన్నాడు కాబట్టి మనకి ఈ చలనము, మనం మాట్లాడడం, మనం చూడడం, ఈ ప్రకృతి, ఈ ప్రపంచాన్ని అంతా కూడా చూడగలుగుతున్నాం. ఆ దేవదేవుడే లేకపోతే మనం లేంగా. కాబట్టి ఆయన్ని కొలుచుకోవడానికి ఇక్కడే సమయం, అక్కడే సమయం, వీళ్ళే కొలవాలి, వాళ్ళే కొలవాలి, చిన్నవాళ్ళే కొలవాలి, పెద్దవాళ్ళే కొలవాలని తారతమ్యం లేదు. ఆ భగవంతుణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా స్మరించుకోవచ్చు. కాబట్టి అపవిత్రం కాదు. అపవిత్రం ఎక్కడ? మన మనసుల్లోనే అపవిత్రం. మన మనసుల్లో అపవిత్రం అన్నటువంటిది తీసివేస్తే అంతా పవిత్రమే, అంతా ఆ దేవుడే కనిపిస్తాడు. జై శ్రీమన్నారాయణ.